ఎరా చీకటిని చూసి చిన్న పిల్లలు భయపడుతున్నావు. చీకటి జాగ్రత్తగా ఎక్కించండి. త్వరగా తొందరగా ఎక్కండి. ఫాస్ట్ ఫాస్ట్ పోనివ్వండి. ఏ ఏంట్రా నవ్వు? కూర్చో. నువ్వు ఈ డ్రెస్లో కంటే సరిలో మత్తి పోగొడతావు. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోయావు? అంటే నువ్వేదో తప్పు చేసావు. సెప్టెంబర్ 11th ఎక్కడున్నావు? నాకు సీన్ లేదన్నా. మనిషిని చూడగానే అర్థమైపోతుంది. ఎక్కడున్నావని అడిగాను. శిరీష్ను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను. తనెవరు, నీ గర్ల్ ఫ్రెండా? అది తెలుసుకుని నువ్వేం చేస్తావే? ఫైబర్ లాంటి తీసుకుని కొట్టాననుకో 40 ఏళ్లకే నరాలు వీకై చచ్చూరుకుంటావు. నువ్వే ఆ అమ్మాయిని చంపావని తెలుసు. ఎందుకు చంపావో చెప్పు. ఎంక్వైరీకి తీసుకొచ్చి ఇలా కుమ్ముతున్నావు. ఇక్కడ రికార్డ్ అయిన దాంతో నీ మీద కేసే పెట్టచ్చు తెలుసుగా. నువ్వు ఈ రూమ్ వదిలి బయటికి వెళ్తే కదా. నువ్వెంత టైం కావాలన్నా తీసుకో. ఇక్కడ నేనిచ్చేదే రిపోర్ట్. తప్పుడు వ్యక్తిని పట్టుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నావు. టైం వేస్టా? సరే. సెక్షన్ 177 అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సెక్షన్ 179 నిజం దాచిపెడుతున్నావు. ఓకే, ఇదే రాసుకుంటాను. నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. నువ్వెప్పుడైనా జైలు ఎలా ఉంటుందో చూసావా? అక్కడ నీ కుక్క కూడా ఉండలేదు. అది వేరే లోకం. 8x8 రూమ్, ఓపెన్ టాయిలెట్. ఇన్నాళ్ళు నువ్వు ప్రైవేట్ గా 4 గోళ్ల మధ్యం చేసింది 40-50 మంది ముందు చేయాల్సి వస్తుంది. గెట్ రెడీ ఫర్ ఇట్. నన్నేం చెప్పమంటావు? నిజం. నేను చంపలేదు. అయితే ఇక్కడే ఉండి చావు. నేను చంపలేదు. హాయ్ అగ్ని, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా? ఏంటి సార్ అంత పని చేశారు? ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండుండొచ్చుగా. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? నా క్యాబిన్ కి. ఒకసారి డీడీని కలిసి వెళ్ళి. నేను కాల్ చేశాను కదా. నేను వచ్చేలోపు నేను చీకట్లోకి ఎవరు వెళ్ళమన్నారు? నీకెందుకు ఈ హీరోయిజం? అలాంటిదేం లేదు. సరే, మర్డర్ కి మోటివ్ ఏంటో అవినాష్ ఏమైనా చెప్పాడా? డాక్టర్ ఏమన్నారో అడుగు. ఏంటి, నేను ట్రీట్మెంట్కి వస్తే తగ్గిపోతుందన్నారా? నువ్వు చేసింది మాత్రం తప్పని ఒప్పుకోవే. అయినా నేనేం తప్పు చేశాను? నీ వీక్నెస్ ని దాచుకోవడానికి అందరి మీద మండి పడకు. దీపా, డీడీని కలవాలి. అగ్ని వచ్చాడని చెప్పు. ఓకే లూనా. ఏంటా చూపు? కూర్చో. హలో సార్, బాగున్నారా? ఓ విషయం చెప్పనా? మన ఒంటికొచ్చే వ్యాధులన్నీ మనసుకు సంబంధించినవి. చీకట్లోకి వెళ్తే ఏం కాదని నువ్వు నమ్మాలి. నువ్వేదైతే నమ్ముతావో అదే జరుగుతుంది. శామ్ మీద చూపించే శ్రద్ధ కొంచెం నీ మీద చూపించు. లూనా, డీడీ మిమ్మల్ని మాత్రం రమ్మన్నారు. చెప్పండి సార్. సారీ మేడం, ఆ రోజు సరిగా మాట్లాడలేకపోయాను. చెప్పండి, ఏంటి విషయం? శామ్ మొన్న నాన్న కావాలని ఏడ్చి లేటుగా నిద్రపోయింది. ఇంతమంది ఉన్నా మేము తనని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దయచేసి మీరొక్కసారి వచ్చి తనని చూసి వెళ్ళండి. కొంచెం మేనేజ్ చేయండి మేడం, తప్పకుండా వస్తాను. మీరింకా ఎన్నాళ్ళని ఈ నిజాన్ని దాచబోతున్నారు?
షూట్ చేయడం నేర్చుకున్నప్పుడే నేను షూట్ చేసి ఉండాలి. థింగ్స్ అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. నువ్వు ఒక ఫోన్ కూడా అటెండ్ చేయలేవా? సారీ బ్లెస్సీ, అప్పుడు నేను మూడౌట్లో ఉన్నాను. ఏమైంది బంగారం? స్టేషన్లో ఒకరు అది వదిలే. సరే, ఇదేంటి నన్ను భయపడ్డానికా? అంతా వేస్ట్ అయిపోయిందిగా. అవును, నువ్వెలా కనిపెట్టావు? అంత పెద్ద జేమ్స్ బాండ్వా నువ్వు? మరి చంపడానికి వచ్చినోడు కత్తిని పర్ఫెక్ట్ యాంగిల్లో ఉంచి నీళ్లు తాగి ఫ్రిడ్జ్ లో పెట్టెళ్తాడా? వాటర్ మార్క్ కూడా ఇంకా పోలేదు. ఓవర్ గా మాట్లాడావు, షూట్ చేసేస్తాను. ఈ ఇంట్లో ఒక రౌడీయే ఉండాలి, అది నేనై ఉండాలి. ఓహో, ఫ్రిడ్జ్ లో నీళ్లు కత్తి యాంగిల్ అని ఓవర్ గా మాట్లాడావుగా. దమ్ముంటే ఇదేంటో కనిపెట్రా. లెమన్ ని యూజ్ చేసి జిమ్మికి ఏదో చేసావు. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్వింగ్ పజిల్స్ కదా. రేయ్, తుపాకీ గుచ్చుకుంటుందిరా. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవే. రేయ్, ఏడుస్తున్నావు కదా. మనకి పాప పుడితే నన్ను పట్టించుకోవు కదా. ఏయ్, నువ్వేనే నా ఫస్ట్ పాప. నిజంగానా? ఊరికే. పోరా. హేయ్, సూపర్ గా ఉంది ఎక్స్ప్రెషన్. రా, ఓ సెల్ఫీ తీసుకుందాం. ఏంటి బుల్లి గొరిలాలా పోసేస్తున్నావు? వీడియో తీకు. రావే నా పొట్టి. ఏయ్, బావా బావా, కుల్ఫీ బావా. అదే కదా ఇప్పుడు తింటున్నావు. అది నీకు, నాకు. వెళ్ళు. చేంజ్ లేదే. నువ్వు లోపలికి వెళ్ళి తీసుకురా, నేను ఉండమంటాను. వెళ్ళు. ఏయ్, నువ్వేనే నా ఫస్ట్ పాప. నిజంగానా? వీడియో తీకు. ఏడుస్తున్నావు కదా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావే? అంత పెద్ద జేమ్స్ బాండ్ వాళ్ళు షూట్ చేశారు. థింగ్స్ అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. నువ్వు ఒక ఫోన్ కూడా అటెండ్ చేయలేవా? అంతా వేస్ట్ అయిపోయిందిగా. అవును, నువ్వెలా కనిపెట్టావు? అంత పెద్ద జేమ్స్